స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. గడిచిన కాలమంతా మీరు రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించడానికి ఇంకనూ మమ్మలను బ్రతికించి మీ సన్నిధిలోనికి సమకూర్చున్నందుకు స్తోత్రమయ్యా. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రమునైనా. ఇంకా రావలసిన బిడ్డలను త్వరగా తీసుకురండి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. వాయిద్యములా ఇస్తున్న బిడ్డలను మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కీర్తన భాగం ద్వారా సాక్ష్యముల ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరు ఎలాంటి అవసరతతో, వ్యాధితో, సమస్యతో, కన్నీటితో, దుఃఖముతో మీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని గమనిస్తున్న దేవానికి స్తోత్రమైనా. బిడ్డలకు అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం మాకందరికీ దయచేయండి. నీ మాటల ద్వారా ప్రతి బిడ్డ బలపరచబడటానికి, ఆదరించబడటానికి, అయ్యా ధైర్యపరచబడటానికి, ఆత్మీయ జీవితంలో ఉజ్జీవించబడటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ మీ దయగలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ మీరే మా మధ్యలోనికి ప్రధాన యాజకులుగా, అధ్యక్షులుగా దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగించి మహిమను పొందమని ప్రార్థిస్తూ మీ కృపగలిగిన హస్తములోనికి ఆరాధనను సమర్పించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. మన వాక్యంలోనికి వద్దాం. లోకసువార్త 13వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. లోక 13:24. ఆయన వానిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్తున్నాను. హల్లెలూయా. రెండు దారులు ఉన్నాయి. ఒకటి ఇరుకు ద్వారం, రెండు విశాలమైన ద్వారం. ఒకటి ఇరుకు ద్వారం, రెండు విశాలమైన ద్వారం. ఇప్పుడు అదేమో విశాలంగా ఉంది ఆ దారి. ఎంతమంది అయినా పరిగెత్తుకుంటూ రావచ్చు, వెళ్ళచ్చు. ఇదేమో కొంచెం చిన్న దారి, ఇది ఇరుకిరుగ్గా ఉంది, ఒకరి తర్వాత ఒకలే వెళ్ళాలి. అలాగనే రెండు ద్వారాలు ఉన్నాయి. దాంట్లో ఇరుకు ద్వారాన ప్రవేశించండి అని యేసు ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. ఇరుకు ద్వారం అని అంటే ఏంటంట? యేసు ప్రభువుకి ఇష్టమైన దారిలో నడటం. ఆయనే నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప వేరే ఏ దారిన వెళ్ళినా పరలోకం లేదు. అంటే యేసు ప్రభు ఇష్ట ప్రకారం మనం బ్రతకటమే ఇరుకు ద్వారం. అట్ట కాకుండా నా సొంత ఇష్టం, నా సొంత చిత్తం, నాకు నచ్చిన దారిని నేను వెళ్ళటమే అదే విశాలమైన దారి, అదే సాతాను దారి. హల్లెలూయా. మరి ఏ దారిలో పోతున్నాం మనం? హల్లెలూయా. రెండు కాడులు ఉన్నాయి. ఒక కాడేమో యేసు ప్రభు కాడి, మరొక కాడేమో సాతాను కాడి. రెండు కాడులు ఉన్నాయి. ఏ కాడి కింద ఉన్నావో, దేవుని కాడి కింద ఉంటేనేమో అది ఇరుకు ద్వారం. నీ ఇష్టమంతా చచ్చిపోద్ది. నీ పక్కింటి వాళ్ళు చెప్పిన పక్క వాళ్ళ ఆలోచనలు, ఇష్టాలన్నీ చంపేసేసుకోవాలి. హల్లెలూయా. డబ్బు నీదే, ఇల్లు నీదే, ఒళ్ళు నీదే, అన్నీ నీదే. కానీ నువ్వు దేవుని కాడి కింద ఉంటే
దేవుని ఇష్ట ప్రకారమే నడవాలి. ఆయన చెప్పినట్టే జరుగుద్దు. నువ్వు చెప్పినట్టు కుదరదు, నీకు నచ్చినట్టు కుదరదు. హల్లెలూయా. సాతాను కాడి, దేవుని కాడి. హల్లెలూయా. నువ్వు అర్థమయ్యేదానికి ఒక ఉదాహరణ, అది కాడి రండి, ఇద్దరు ఎత్తుకోండి, ఇద్దరు కలిసి భుజాల మీద పెట్టుకోండి. అటుమల్లు అట్ట కాదు, ఎద్దులు అట్టనే కట్టేసేది, అటుమల్లు. హల్లెలూయా. ఇవి రెండు ఎద్దులు, కాసేపు అనుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడేమో ఇటు పోదాం అంటాడు, ఏం సొంత ఆలోచన ఏమో అట్ట కాదులే, ఇటు పోదాంరా, ఇటు బాగుంటుంది అంటుంది. కదలండి, నువ్వు అటు పోవటానికి అటు ప్రయత్నం చెయ్యి, నువ్వు ఇటు రావటానికి ఇటు ప్రయత్నం చెయ్యి. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాడి అటు పోవాలా ఇటు పోవాలా అర్థం కావటల్లా. మానవ ఇష్టమేమో అటు లాగుతుంది, దైవ ఇష్టమేమో ఇటు లాగుతుంది. ఈ బండి ఎంత దూరం పోద్దమ్మా? ఏం పోద్ది? కాసేపేమో దేవుడి చిత్తం ప్రార్థన అంటుండే, కాసేపేమో అట్ట కాదులే, నా ఇష్టం, నాకు నచ్చింది అని చెప్పేసి అటు శరీరానికి అటు గుంజుతుండే. ఎటు పోవాలా? ఈ యాత్ర సాగేదానికి వీలుగా లేదు. హల్లెలూయా. చాలేదు, పెట్టేయండి. ఉదాహరణ కోసం, దేవుని కాడి కింద ఉన్నావు అనుకో, నీ ఆశ అంతా చంపేసుకోవాలి, నీ ఇష్టాలన్నీ చంపేసేయాలి, నీ తలంపులన్నీ చంపేసేయాలి. నీకు నచ్చుద్ది, కానీ ఆయనకి నచ్చల. అది నీ ఇష్టమైంది, కానీ దేవుని చిత్తం కాల, దేవునికి అది నచ్చల. ఏమైందంట? దేవుని చిత్తం కాకుండా, కాదులే దేవుడా నాకు ఈ దారి నచ్చిందని. మనకు నచ్చిన దారిలో అంటే విశాలమైన మార్గంలో మనం వెళితే ఏం జరుగుతుంది? ఒక ఉదాహరణ, నాకు నచ్చిన దారిలో నేను వెళ్తా, దేవుడికి నచ్చిన దారి నాకు ఇష్టం లేదు. ఏమవుతుంది? తన దేవుని చిత్తం కాకుండా నా చిత్తాన్నే నెరవేర్చుకుని నా ఇష్టం వచ్చిన విశాలమైన దారిలో నేను వెళితే ఏం జరుగుతుంది? ఒక ఉదాహరణ చెప్పండి. అయ్యా, యోనా దేవుని ఇష్టమేమో నినివేకెళ్ళి సువార్త చెప్పటం దేవుని చిత్తం. యోనా చిత్తం ఏంటి? తర్షీషుకి వెళ్తే అక్కడ బాగుంటుంది, చెప్పిన మాట వింటారు. వీళ్ళు వినరు, వాళ్ళు మంచోళ్ళు కాదు, నాకు తెలుసు. అక్కడికి వెళ్ళటం కంటే ఇక్కడికే వెళ్తాం మంచిది. యోనాకు నచ్చిందేమో తర్షీసులో సేవ చేయటం, దేవునికి నచ్చిందేమో నినివేలో వెళ్ళి సేవ చేయటం. ఇప్పుడు ఇద్దరి రెండు ఆలోచనల మధ్యలో ఉన్నాడు. చివరికి దేవుడేమో నినివే వెళ్ళమంటున్నాడు. వాళ్ళు ఎట్టాటోళ్ళో నాకు తెలుసు, దేవునికి ఏం తెలుసు? ఎప్పుడన్నా ఆకాశం నుంచి దిగొచ్చి చూశాడా? వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెప్పిన వినరు, చండాల పోళ్ళు, బాగా చెడిపోయిన వాళ్ళు. అయితే దేవుడు ఆడికి వెళ్ళమంటాడేంది? దేవా నువ్వు చెప్పినట్టు వెళితే వాళ్ళు మారండి, ఎందుకు అనవసరం. నా ఇష్టం తర్షీసుకి వెళ్తే అక్కడ సేవ చేస్తే వాళ్ళు మారుతారు, నేను వెళ్ళి కష్టపడితే ఫలిస్తుంది. అటు బాధవా ఇటు బాధవా తడబడ పడతా ఉన్నారు. ఆలోచనలో అటు ఇటు, ఈ రెండిటి మధ్యలో అటు పీకి ఇటు పీకి ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు అటు ఇటు లాక్కున్నారు. చూడు, దేవుని చిత్తమా నా చిత్తమా? ఇరుకైన ద్వారమా విశాల ద్వారమా? ఎటు పోవాలి ఏం అర్థం కాకుండా చివరికి ఏమన్నా అయితే అయిందే, కానీ నాకు నచ్చిన ఊరికే వెళ్తా, నా ఇష్టం వచ్చిన ప్రకారంగానే నేను సేవ చేస్తా, పద అని చెప్పి అడావుడికి వెళ్ళిపోయాడు. తర్షీషుకి టికెట్ కొనుక్కున్నాడు. తర్షీషు వెళ్ళే వాడకి కూర్చున్నాడు. ఏం జరిగిందయ్యా? సొంత చిత్తం, దేవుని చిత్తమేమో ఇరుకైంది, తన సొంత చిత్తమేమో
విశాలమైంది, నా ఇష్టారాజ్యంకి వెళ్తా అని విశాలమైన దారి ఎంచుకున్నాడు యోనా. తర్షీష్కి వెళ్ళాలని తనకు నచ్చిన ఊరికి టికెట్ కొన్నాడు, ఓడ ఎక్కాడు. ఏమైందయ్యా? యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా అబ్బో, సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. హల్లెలూయా. అయ్యగారు అడుగు పెట్టాడు, అంతే సంగతులు. ఓడలో అడుగు పెట్టాడు. తర్షీసుకు వెళ్ళాల్సిన ప్రయాణికులంతా సంతోషంగా వెళ్ళాలి, కానీ తర్షీసు ఓడలో అల్లజడి మొదలైంది, తుఫాను రేగింది, గందరగోళం మొదలైంది. ఎందుకని? దేవుడే పంపించాడు. ఏం పంపించాడు? విశాలమైన దారి, తనకు నచ్చిన దారి, తనకు ఇష్టమైనటువంటి దారిలో వెళ్తున్నాడు యోనా. అందుకని గాలి తుఫాలని దేవుడే పంపించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అల్లజడులు రేగుతాయి. ఏమలే, హ్యాపీగా సంతోషంగా ఉన్నాం, బకెట్ తిని ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాం, బాగుందలే మా జీవితం, మా కుటుంబం, పర్వాలేదు, కష్టాలన్నీ కడతేరిపోయి సంతోషంగా బతుకుతాం. అంతలేకే వచ్చా, ఏంటిది అది? తుఫాను రేగుతుంది. ఇదేందంట? ఈ తుఫాన్లో నుంచి ఒడ్డుని ఎలా పడాలా, బయటికి ఎలా రావాలా, ఏం చేయాలా, ఏం అర్థం కావట్లా. హల్లెలూయా. అసలు ఎందుకు వచ్చినట్టు ఇది? విశాలమైన దారి ఎన్నుకోవటమే మనం తీసుకున్న తీర్మానమే తప్పు. హల్లెలూయా. దేవుడే నీ జీవితంలో తుఫానులు రేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో విశాలమైన దారి దేవుని ఇష్ట ప్రకారంగా కాకుండా నీ సొంత ఇష్ట ప్రకారంగా నీ సొంత నిర్ణయం తీసుకున్నావు. నీవు తీసుకున్న సొంత నిర్ణయమే నా ఇష్టారాజ్యంగా బాగుంటుంది అనుకుని నువ్వు తీసుకున్న తీర్మానమే నీ జీవితంలో అలలు, గాలి, తుఫానులు రేగటానికి కారణమైంది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని ఇష్ట ప్రకారంగా కాకుండా అది ఇరుకిరుగ్గా ఉంటుంది, నాకు వద్దులేనని విశాలమైన దారి ఎంచుకొని గాలి తుఫాలు నా ఇంట్లో రేగిన మాట కరెక్టే. వచ్చినాయా అయ్యా? ఎప్పుడన్నా వచ్చినాయా మీ ఇంట్లో తుఫాన్లు? ఏమన్నా వచ్చినాయా అంటే మొన్న వచ్చిపోయిన వాన తుఫాన్లు కాదు, శ్రమల తుఫానులు. ఒక్కొక్కసారి శ్రమల తుఫాన్లు వస్తే ఒడ్డున పడతామా, ఇక్కడనే దీంతో అయిపోయినట్టేనా అన్నట్టు ఉంటుంది. ఒకదాని వెంట ఒకటి అలా వెంబడి అలా గాలి ఒక విసిరిసిరింది, అది పోకతల్లికి ఇంకొక శ్రమ. ఇదేం బాధలు రా బాబు, ఒకదాని ఎనికిడితే ఒకటి, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. హల్లెలూయా. కాబట్టి సొంత నిర్ణయం, సొంత చిత్తం, విశాలమైన దారిని ఎంచుకొని కొన్నిసార్లు మనం కష్టాలు కొనుక్కొచ్చుకుంటాం. మరి ఏం చేయాలా? నీ చిత్తాన్ని పక్కన పెట్టు. ఆమేన్. దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి అది ఇరుకే. నీ ఇష్టాలన్నీ చంపేసుకోవాలా, నీ కోరికలన్నీ చంపేసేయాలా, నీ ఆలోచనలన్నీ అణిచేసుకోవాలా. నీకు నచ్చింది దేవునికి ఇష్టంగా లేదు, నువ్వు కోరుకున్నది నువ్వు అనుకుంటుంది ఆయనకి అనుకూలంగా లేదు, అది కాదు అన్నాడు. అప్పుడేం చేస్తావంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్టయితే. అందుకని ఇరుకు ద్వారమే అయినా దేవుని చిత్తాన్ని నెరవేర్చు, నీ జీవితం సాఫీగా సాగిపోద్ది. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, యేసు ప్రభు చెప్పాడు, ఇరుకు ద్వారాన ప్రవేశించటానికి ప్రయాసపడండి, పోరాడండి. కొన్నిసార్లు పోరాటం లాగా ఉంటుంది. ఎందుకంటే అనుకుంటావు కానీ చేయలేవు, ఆశపడతావు కానీ వెళ్ళలేవు. ఎందుకంటే అది ఇరుకిరుగ్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. నీ ఇష్టాలు, నీ ఆశలు అన్నీ చంపేసుకోవాలా. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, పోరాడుడి. ఏం పోరాడాలా? ఇరుకు ద్వారంలో ప్రవేశించటానికి పోరాడండి. ఇది ఇరుకిరుగ్గా ఉంటుంది,
ఎందుకని? నీ ఇష్టాలన్నీ చంపేసుకోవాలా, నీ ఆశలన్నీ చంపేసుకోవాలా, నీకు నచ్చిందాన్నంతా వదిలేసుకోవాలి. దేవుడికి అది నచ్చింది అంతే, దేవుని చిత్తమైంది అంతే, ఓర్చుకోవాలా. ఆయనకి ఇష్టమైంది, హల్లెలూయా. ఆయనకి ఇష్టమై నిన్ను కొన్నిసార్లు శ్రమలకు, గాలి తుఫాన్లకు అప్పగిచ్చేస్తాడు. ఎందుకంటే నిన్ను సరి చేయటానికే. తప్పు జరిగింది ప్రభువా క్షమించని యోనా పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి శాప కడుపులో తప్పు ఒప్పుకున్నాడు. 3 రాత్రులు 3 పగళ్ళు ఏడ్చాడు. ఏడ్చి కన్నీరు కార్చి, ప్రభువా నాసు నా తలకు చుట్టుకుంది, పాతాళము అడుగులోనికి నేను వెళ్ళిపోయా, తప్పు చేశాను, క్షమించమని ఏడ్చాడు. కన్నీరు చూసిన దేవుడు, శాప గడుపులో పశ్చాత్తాపడిన అతని ఏడుపు ప్రార్థన విన్న దేవుడు క్షమించి, దేవుడు శాపతో చెప్పాడు, శాప అతని ఏడుపు నేను చూసా, అతని పశ్చాత్తాపం నేను విన్నా, కాబట్టి నువ్వు తీసుకెళ్ళిపోయి నినివే ఒడ్డుకి నేర్పి అక్కడ వదిలిపెట్టమన్నా. 3 రోజులు అరాయించుకోకుండా అలాగే కష్టం. అది అరగలేదంటే మామూలు బాధ కాదు, హల్లెలూయా. అది నిన్నదో మొన్నదో తిన్నది అరగల, లోపలే ఉంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అరగకపోతే చేతులు ఏళ్ళు పెట్టి వేక్కమని కక్కేదాకా ప్రశాంతంగా కూర్చోలేరు, నిలబడలేరు, పండుకోలేరు, ఏ పని చేయలేరు. అది అరగనేది ఏదైనా లోపల ఉందంటే, కడుపులో కలిసిపోయి కరిగిపోకుండా ఉన్నది భోజనం ఏదైనా ఉందంటే చాలా బాధ. దేవుడు కడబూర శబ్దంతో యేసు రాబోతున్నాడు కాబట్టి వచ్చేసరికి మనం ఎలాగుండాలంటే కొన్ని క్రమాలు, కట్టుబాట్లు చెప్తున్నాడు. ఏమని అంటే, నీ ఇష్టాన్ని అంతా చంపేసేయాల, దేవునికి ఏది ఇష్టమో అదే చేయాల, హల్లెలూయా. ఏమని అని చూస్తున్నట్టయితే, 1 ఇవంతా చదువుకుంటూ పోతే చాలా టైం అయింది కనుక చాలాసార్లు మీరు విన్నది చదివింది, హల్లెలూయా. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారము ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. హల్లెలూయా. కాబట్టి ఈ ఇరుకు ద్వారంలో ఏం జరుగుతుందంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు తలాంతులు, దేవుడిచ్చిన వరాలు, తలాంతులు లెక్క అడుగుతాడు. 5 తలాంతులు ఇచ్చినవాడు మరొక 5 తలాంతులు అప్పగించాలి. అంటే కష్టపడాలి, సోమరిగా ఉండకూడదు, కష్టం చేయాలి, హల్లెలూయా. తర్వాత మరొక మాట ఏంటంటే, ఎవడైనా ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తూ ఉన్న వ్యక్తిని ఒక చెంపను కొడితే ఏం చేయాలంట? 2వ చెంప చూపాలి. మరి ఇరుకు, హల్లెలూయా. పాత నిబంధన అయితే ఒక దెబ్బ కొడితే పంటికి పన్ను, కంటికి కన్ను, దెబ్బకి దెబ్బ కొట్టాలి. మరి కొత్త నిబంధన ప్రకారం అయితే, అందుకే యేసు ప్రభు చెప్పాడు, ఇది ఇరుకు మార్గం. పాత నిబంధన ప్రకారం అయితే ఒక స్త్రీని ఒక పురుషుడు కలిస్తే పాపం, కానీ కొత్త నిబంధన ఆయన దాన్ని ఇంకొంచెం ఇరుకు చేసి అంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతివాడు అప్పుడే అక్కడే ఆమెతో శరీరంగా కలిసి పాపం చేసినంతే, అంతే శిక్ష వచ్చుద్ది. అబ్బో చాలా కష్టంగా ఉంది, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అటు చూడటం కూడా తప్పేనా? తప్పు కదా. కలిసి పాపం చేసిన వాడికి ఎంత శిక్ష వచ్చుద్దో, కళ్ళతోటి మోహపు చూపుతో ఒక స్త్రీని చూసిన వాడికి అంతే శిక్ష
కొలతేసి రేపు అప్పగేయటం జరుగుద్ది. అబ్బో ఇది చాలా కష్టం కదా. అవును, పాపం తెలియక చాలామంది నోరు తెరుచుకొని జొల్లుగార్చుకుంటా ఆ మగపిల్లలు కళ్ళే ఆడపిల్లలు కళ్ళే మగపిల్లలు చాలా చోట్ల చూస్తూనే ఉంటుంటారు. వీళ్ళకి సంగతి తెలియదు. అసలు సంగతి ఏం జరుగుద్ది? అవసరమా? ఆ అమ్మాయి ఎర్రంగా బుర్రంగా ఉందని అమ్మాయి కళ్ళే చూస్తా ఉన్నాడు ఈ అబ్బాయి. పలకరీలా, ఒక్క మాట తప్పుగా అనలా, ఊరక కలతో అట్ట చూశాడు అంతే. కలిసి తప్పు చేస్తే ఎంత శిక్ష వచ్చుద్దా అంత శిక్ష రేపు చూసి కొలతేయటం జరుగుద్ది. మరి కలిసి చేస్తే తప్పు చేస్తే అబ్బో ఇంకా అది దారుణంగా ఉంటుంది. మరి ఎట్ట చెయ్యాలి? అందుకే దీన్ని ఇరుకు అని చెప్పింది, ఇరుకు ద్వారము అని చెప్పింది. అందుకే హల్లెలూయా. చాలా సార్లు ఏంటంటే ఇష్టారాజ్యంగా ఉంటుంది. అందుకే నీ ఇష్టం చెల్లదు, దేవుని ఇష్టమే చెల్లుతుంది. దేవుని కాడి కిందకు వచ్చావు. యేసు ప్రభు ఒక పక్క కాడి పట్టుకున్నాడు, రెండో పక్క నువ్వు ఆయన కాడి ఎత్తుకున్నావు. ఇప్పుడు నీ ఇష్టం చెల్లదు. హల్లెలూయా. మరి ఎవరి ఇష్టం? దేవుని చిత్తమే. ఆయనకి ఏది నచ్చితే అదే, ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికే. ఆయన ఇష్టమే నీ ఇష్టం. అందుకని ఆయన అంటున్నాడు, పౌలు ఏమంటున్నాడు? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. ఇక జీవించే జీవితం నాది కాదు, ఆయనది. ఆయన కాడి కిందకు వచ్చాం. ఆమేన్. యేసు కాడి కిందకి మనం వచ్చాం. ఆయన కాడిని మనం భుజం మీద ఎత్తుకున్నాం. ఆయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళటమే. ఆయన ఏది వద్దు అంటే అది వద్దు అంతే. అయ్యా వాళ్ళు వస్త్రాన్ని తీసుకెళ్తున్నారు, సొక్కా తీసుకుని పోతున్నారు. అట్టయితే పై సొక్కా కూడా, పై పంచి కూడా కండ కూడా ఇచ్చేసి. హల్లెలూయా. ఏమి ఇవ్వాలంట? కండ కూడా ఇచ్చేయాలంట. సొక్కా తీసుకెళ్తున్నారు, పని చేసుకుంటా నేను ఇక్కడ కూర్చుంటే నా సొక్కా ఎత్తుకెళ్తున్నారు. హల్లెలూయా. పై పంచి కూడా అంటే కండ కూడా ఇచ్చి పంపించేసి. ఇదేంది? నేను కష్టపడి సంపాదించుకున్న సొక్కా షర్టు తీసుకెళ్తున్నాడంటే పై పంచి కూడా అంటే కండ కూడా తీసుకెళ్ళమని ఇచ్చేసి ఇమ్మంటారు. ఏంటి? ఇచ్చేస్తే అట్ట నాకు అవుద్దా? హల్లెలూయా. ప్రియులారా, అందుకే ఈ మార్గం చాలా ఇరుకైంది. హల్లెలూయా. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించి కొట్టు అని అంటారు. అట్టెట్ట కుదురుద్ది? మరి అంతే, ఇది ఇరుకు మార్గం కదా. ఆయన కొట్టు వారికి తన చెంపలు అప్పగించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కూడా చేసే చూపించాడు. పరలోకం అంటే ఇది ఇరుకైన మార్గం. ఆమేన్. నీ ఇష్టం ఇంకేది చెల్లదు. ఆమేన్. నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చావా, యోనా వలె, లోతు వలె బాధ అనుభవించవలసి వస్తుంది. అది చాలా చోట్ల జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన దారిలో, వాళ్ళకి నచ్చిన దారిలో ప్రార్థన చేసుకుంటూనే పోతున్నారు. ప్రార్థనే, చర్చికే, కానీ వాళ్ళ సొంత ఇష్టమే. కానీ దేవుని ఇష్టం, దేవుని చిత్తం ఏదీ జరగటల్లా. అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి అయిష్టం, దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. అన్యుల ఆచారాలు, అన్యుల వస్త్రధారణ మీరు ధరించకూడదు. హల్లెలూయా. అన్యులంటే మనం దేవుని నమ్ముకున్న వారం, దేవుని బిడ్డలమైన మనం ఏ వస్త్రాలు కట్టుకోవాలంట? హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వస్త్రాలు కట్టుకోవాలి. అన్యుల ఆచారాలు, విదేశాలకు ఎక్కడికన్నా వెళ్ళాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాళ్ళ ఆచారాలన్నీ వీళ్ళు పాటించటం జరుగుతుంది, కానీ పాటించకూడదు. హల్లెలూయా. అన్యుల ఆచారాలు పాటించకూడదు, ఈ లోక మర్యాదలు పాటించకూడదు. పక్క చూడండి ఒకసారి, రోమా పత్రిక 12 అధ్యాయం కాబట్టి 2 12:2.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదలు అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందుడి. ఆమేన్. లోక మర్యాదలు ఆచరించకూడదంట. అంటే ఈ లోకంలో మర్యాదలు కొన్ని ఉంటాయి. ఏమేమి ఉంటాయమ్మా లోకంలో మర్యాదలు? ఈ లోకంలో కొన్ని మర్యాదలు ఉంటాయి. హల్లెలూయా. ఏమేమి ఉంటాయి లోకంలో? లోకస్తులో కొన్ని మర్యాదలు, అది వాళ్ళకి మర్యాద. ఉదాహరణకి మర్యాదలు, చచ్చిపోయిన శవం ఉంటే ఎత్తుకెళ్తా ఏం చేస్తారు? నూకల ఏదో, అది మర్యాద. అవన్నీ పాటించకపోతే ఎట్టా, కానీ అందరూ చేస్తారు, మనం చేయాలని నూకలు చుట్టూ జల్లుతారు. హల్లెలూయా. కుడికాలు పెట్టి అమ్మాయి ఎడంకాలు పెట్టగాకు. కోడలు ఇంటికి వచ్చింది, పెళ్ళి ఇంటికి వచ్చింది, ఎడంకాలు పెట్టకూడదు, కుడికాలే పెట్టాలి. హల్లెలూయా. కుడికాలు ఇంట్లో పెట్టి ఎడంకాలని బయట వేసేద్దామా? వాళ్ళ ఆచారాలు అయ్యి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే ఈ లోక మర్యాదలన్నీ వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అన్యులు, లోకస్తులైన వారు ఆచారాలు కొన్ని ఉంటాయి. ఆ ఆచారాలు పక్కన వాళ్ళ ఆచారాలు పాటిస్తుంటే మేము కూడా పాటించకపోతే ఎట్టా అని పాస్టర్ గారిని కూడా అట్టే లాగుతున్నారు. అయ్యగారు, ఈ ఆచారం ప్రకారం మీరు కూడా అదే చేయాలి. ఏం చెయ్యాలా? అత్యంతలా ఏంటి అమ్మాయి? పసుపు కలిపిన బియ్యం కాసిన అత్యంతలు వేయాల. పెళ్ళికొడుకు మీద పెళ్ళికూతురు మీద అత్యంతలు అట్ట వేయాల. హల్లెలూయా. అత్యంతలు ఏంటిదంట? అది ఆచారాలు. ఇంకా మిగతా ఆచారాలు అన్నిటి సంగతి ఇంక మీకు తెలిసినాయే కదా. హల్లెలూయా. 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 ఈ లోక సంబంధమైన ఆచారాలు మనం పాటించకూడదు. పాస్టర్ గారు ఏం చేస్తాడు? మీరు కూడా చేయాలి, చేయకపోతే కుదరదు. హల్లెలూయా. వాళ్ళ చేత కూడా ఆచారాలు. మేము గున్నదలు వెళ్ళాం, గుండు కొట్టించుకొచ్చుకున్నాం, కోటం పెట్టుకుంటున్నాం. నువ్వు కూడా రా, నువ్వు కూడా కోటంలో పాలు పంపులు పొంది కాస్త నువ్వు కూడా కొద్దిగా పూసుకో. అదేంది గుణదల కొండకు పోకూడదా? గుండు కొట్టించుకోకూడదా? దేవుడు హృదయాన్ని కదా అడిగేది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆచారాలు అవి ఒకప్పుడు వేరే కొండకి వేరు కొండలకు వెళ్ళారు, ఇప్పుడు ఈ కొండకి వెళ్ళిపోయి ఇక్కడ కూడా చేస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి ఆచారాలు. ఆ ఆచారాలు చేసి అవన్నీ మా ఇష్ట ప్రకారం మేము పాత పద్ధతుల్లో మేము నడుచుకుంటున్నాం, నువ్వు కూడా నడవాల్సిందే అని చెప్పేసరికి పాపం పాస్టర్ గారు ఏం చేస్తాడు? అది ఇది మొత్తం కలిపి అన్నిటికీ ఆమె అని చెప్పేస్తున్నాడు. మేము చెప్పినట్టు చేయకపోతే ఇంకొక పాస్టర్ని పిలిపించుకుంటాం, నువ్వు వెళ్ళిపోతావు, తీసి పడేస్తాం. హల్లెలూయా. చాలా చోట్ల జరుగుతుందంతే. ఈ లోక మర్యాదలు మనం ఆచరించకూడదు. అన్యుల వస్త్రధారణ మనం చేసుకోకూడదు. అన్యులంటే దేవుని ఎరగని వారు ఉన్నారే, వాళ్ళు ఏ వస్త్రాలు కట్టుకుంటారో. హల్లెలూయా. 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 వాళ్ళ వస్త్రాలు వీళ్ళు కట్టుకోకూడదు. అది వాళ్ళ విదేశాలు, వాళ్ళు వేరే దేశం వాళ్ళు, వారు వేరే సాంప్రదాయాలు ఉంటాయి. మనం దేవుని బిడ్డలం. కానీ యూదులు మాత్రం అట్లాంటి ఆచారాలు ఎక్కడ పాటించరు. హల్లెలూయా. విగ్రహానికి అర్పించింది తింటావా లేదా? బానిసగా బతకటానికి మా దగ్గరికి వచ్చావు, చెప్పినట్టు మర్యాదగా తినాల్సిందే. ఏమన్నారమ్మా విక్టోరియమ్మ? తింటాంలే అన్నారా? మా దగ్గరికి పనికి వచ్చినప్పుడు మేము కొట్టిన టెంకాయ పలుకులు పెడితే మర్యాదగా తినాల్సిందే. హల్లెలూయా. తినాలా వద్దా? తినకపోతే ఒప్పుకున్న పని ఊడిపోతాము. మరి ఎట్ట చేయాలా? విగ్రహాన్ని పెట్టి దానికి నమస్కారం చేయమంటున్నారు యూదులు. ఆ యూదులు అంటున్నారు విగ్రహానికి నమస్కారమా? ఏయ్ నబుకద్నెజరా, మేము ఎవరు అనుకుంటున్నాం?
ఎవరితో నువ్వు మాట్లాడుతుంది? విగ్రహానికి నమస్కారం చేయమంటున్నావా? ఎలా పెడతావు అనుకున్నావు? ఏయ్, నాకే ఎదురు చెబుతున్నారు, అగ్నిగుండంలో పడేస్తా. రే, 7 అంతల అగ్నిగుండం ఎక్కువ చేయండి, మంటలు పెంచండి, వేసుకో. హల్లెలూయా. అగ్నిగుండంలో పడేసినా సరే, ఖాళీ బూడిదైపోయినా సరే, మేము మాత్రం నువ్వు నిలబెట్టిన విగ్రహానికి నమస్కారం చెయ్యమంటే చెయ్యం. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న బిడ్డలు, యేసు కాడు ఎత్తుకున్న బిడ్డలు సిమెంట్ పనికి వెళ్ళారు. బిల్డింగ్ కట్టాలి, ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఏం చెబుతున్నారు? అయ్యా, టెంకాయ కొట్టి కానీ బిల్డింగ్ వర్క్ పని మొదలుపెట్టు అంటున్నారు. హల్లెలూయా. అట్నే చేయాలా? డబ్బులు ఇచ్చేది వాళ్ళే, పని చేపించేది వాళ్ళే, మరి ఎట్ట చేయాలా? కరెక్టేనా? హల్లెలూయా. మేము పెట్టింది తినవయ్యా బాబు, మాంసం కూర పెడతాం. విగ్రహాలకు అర్పించిన దాన్ని తీసుకొచ్చి రాజుగారు టేబుల్ మీద ఏది ఉంటుందో అది తెచ్చి నీకు పెడతాం, తినాల్సిందే, తిను అంటున్నారు. ఏమన్నారు? షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, లేదండి, మీరు పెట్టే భోజనం మేము తినటానికి మీరు వేరే కాడి కింద ఉన్నారు, దెయ్యంపు కాడి కింద. మేము దేవుని కాడి కింద ఉన్నాం కనుక ఆయన చిత్త ప్రకారమే చేస్తాం. ఆమేన్. విగ్రహానికి అర్పించిన దాన్ని తెచ్చి మా ముందు పెడితే మేము ఎట్ట తినం. ఆకుకూరలు పెట్టండి, తినేస్తామని చెప్పేశారు. ఎవరి మాట కలిసింది? వీళ్ళ మాట నెగ్గించుకుని ఆకుకూరలు తెప్పించుకొని తిన్నారు. కానీ రాజుగారు చంపేస్తారేమో, అధికారులు ఉద్యోగుల నుంచి తీసేస్తారేమో, దేనికి భయపడలా. హల్లెలూయా. మనం ఎవరి కాడి కింద ఉన్నట్టు? ఆచారాలు, రెండవది వాళ్ళ సాంప్రదాయాలు ఏదన్నా పాటించినట్టయితే ఏ కాడి కిందకు పోయినట్టు? అమ్మా, దేవుడు వద్దు అన్నాడు, ఏం కాదులే తిను అంద సైతాను. అవ్వ తినేసింది. హల్లెలూయా. ఏ కాడి కిందకి వెళ్ళిపోయినట్టు? ఒక్కసారి ఒక్క పండు ఒక్కసారిగా తిన్నది, తిన్నంత మాత్రాన సాతాను కాడి కిందకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. చివరికి సాతాను వచ్చి అంటున్నాడు, ఈ లోక రాజ్యాల అధికారం అంతా నా చేతిలో ఉంది, నాకే అప్పగించబడింది. ఎందుకని? వాళ్ళు పోగొట్టుకున్నారుగా, చేతకాని వాళ్ళు. ఆజ్ఞ అతిక్రమించి వద్దన్న పండు తిని సాతాను కాడి కిందకి వెళ్ళిపోయారు. ఇప్పుడు సాతాను కాడి కిందకి వెళ్ళిన కారణాన వాడు అంటున్నాడు కదా, యేసు ప్రభువా, ఒక్కసారి ఈ రాజ్యాల అధికారం అంతా నీకు ఇస్తా, కానీ నాకు ఒకసారి అట్ట మొక్కురాదు, దండం పెట్టరాదు అంటున్నాడు. ఎన్ని కాళ్ళు వచ్చేసినాయి. ఎవరిచ్చారు ఆ కాళ్ళు? ఎవరిచ్చారు ఈ అధికారం? ఈ తిక్కల కొడుకు పోగొట్టుకున్నాడు. ఎలాగా? వాడి మాట అయ్యని. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, సైతాను అక్కడక్కడ చెవు కాడికి వచ్చి చెబుతూ ఉంటాడు, అట్లా చెయ్యి ఏం కాదులే, ఇట్ట చెయ్యి ఏం కాదులే, అందరూ చేస్తల్లా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి నాకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు ఏజే మాథ్యూస్ గారు అని, పాత వాళ్ళకి తెలుసు, పొట్టిగా లావుగా ఉండేవాడు, నల్లగా, కేరళ ఆయన. పిలిపించాం. అప్పుడు స్కూల్ దగ్గర ఆ గ్రౌండ్లో కోటం పెట్టాం. ఆయనకి జరిగిన సంగతి ఏంటంటే, లండన్ పిలిచారు ఆయన్ని వాక్యం చెబుతానికి. వాక్యం బాగుంది, అంతా బాగుంది, అందరికి నచ్చింది. అంతా నచ్చిన తర్వాత అక్కడ వేరే లండన్ వాళ్ళు అడిగారు, ఏమండి మాథ్యూస్ గారు, మీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇస్తాం. హల్లెలూయా. యేసు నామములో బాప్తిసం తీసుకోండి, ఒక పనే చేస్తే చాలు, ఏం లేదు, యేసు నామములో బాప్తిసం తీసుకోండి. అదేందయ్యా బాబు, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో నేను బాప్తిసం తీసుకున్నా, మళ్ళీ యేసు నామములో ఇంకొక బాప్తిసం ఏంది? అట కాదండి, మా చట్టం, మా సంస్థ యొక్క సిద్ధాంతం అది. ఏమని? నువ్వు ఎక్కడ బాప్తిసం తీసుకున్నా యేసు నామములో
అంటే తండ్రి లేదు, పరిశుద్ధాత్ముడు లేడు. యేసునామంలో అన్ని నీళ్ళ ముంచి లేపుతాం, అట్ట మునిగి లెగరాదు. ఎన్ని కోట్లు ఇస్తామంటే వద్దంటావుంది అంట. నీ కోట్లకు నమస్కారం, నీ బూట్లకు నమస్కారం. నేను బైబిల్ వాక్యానుసారంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్వం పొందాను. అది వాక్యానుసారం. మీరు చెబుతుంది వాక్యానికి విరుద్ధం, నేను తీసుకొని పోండి అన్నాడు. హల్లెలూయా. 28వ అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి ఒకసారి. చివరి మాట, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అయ్యా 17వ వచనం 18 19 తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామముల్లోనికా నామాలలోనికా? వాళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రి వద్దు, పరిశుద్ధాత్ముడు వద్దు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇమ్మన్నాడు. కానీ ఈ మూడు వేరు కాదు, ముగ్గురు వేరు కాదు. వ్యక్తిత్వాలు వేరైనా వ్యక్తి ఒక్కడే, మనిషి ఒక్కడే. కానీ మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. 1 శరీరం, 2 ప్రాణం. రక్తంలో ప్రాణం ఉంటుంది, రక్తం అంతా ఒళ్ళంతా పారుతుంటుంది, దాంట్లో ప్రాణం ఉంటుంది. 2 ప్రాణం. 3 ఆత్మ, గాలి పీల్చి వదులుతున్నావే ఆత్మ. ఈ 3 కలిపితేనే మనిషి అవుతాడు. ఈ మనిషిలో ఏదన్నా ఒకటి వేరు చేస్తే, అమ్మ ఒక గంట సేపు ముక్కు మూసుకొని ఆ శ్వాస గాలి ఆడకుండా అట్టాగి పెడితే వేరు చేద్దామని ఏమైంది? ఊరికి పోవటమే, బారు టికెట్టే. ఒంట్లో రక్తం అంతా తీసి, ప్రాణం ఉంది, శరీరం ఉంది, ఆత్మ లోపలే ఉంది. ప్రాణాన్ని, రక్తంలో ఉన్న ప్రాణాన్ని గుర్తుపెట్టుకుని ఆ రక్తం అంతా ఒంట్లో నెత్తిరంతా బయటికి తోడేసామనుకో, ఏమ్మా ఎట్టుంటుంది? భలే స్పీడ్గా నడుస్తాడు కదా. ఏమైద్ది? ప్రాణం ఉన్నది రక్తంలో, రక్తం అంతా ఒంట్లో నుంచి తీసేస్తే వేరు చేస్తాను కుదురుద్దా? కుదరదు. దేవునిలో కూడా అంతే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నామాలు కాదు నామము. కానీ వాళ్ళు ఏం చేశారు? యేసునామంలో బాప్తిసం తీసుకో, నీ కోట్లు ఇస్తాం అని చెప్తే బాప్తిసం మళ్ళీ పొందేది ఇందరు బాబు. నీ డబ్బు కోసం నేను బాప్తిసం తీసుకుని, సరైన బాప్తిసం తీసుకుని మళ్ళీ బాప్తిసం ఎట్లా తీసుకునేది? నా వల్ల కాదు, అక్కర్లేదు, పొండరా బాబు అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి కష్టాలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. వాళ్ళ పెద్ద కొడుకు అక్కడ కూడా ఉన్నాడు, ఈయనకీడితే 2 కొడుకులు ఉండేవాళ్ళు ఆయనకి. ఈ పెద్ద కొడుకు అంటాడంట, మా నాన్న కానీ ఒక్కసారి బాప్తిసం తీసుకుని అట్ట మునిగి లేచినట్టయితే ఎన్ని కోట్లు వచ్చాయి, ఈ డబ్బులు ఇబ్బందులన్నీ లేకుండా పోయాయిగా. అప్పుడప్పుడు ఎత్తి పొడుతూ ఉంటాడు ఆ కొడుకు. నాన్న నువ్వు చేసిన తిక్కల పనికి ఈరోజు కష్టాలు పడాల్సి వస్తుంది, మా కొడుకు ఫీజుకు డబ్బులు లేక వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. ఆ రోజు కానీ నువ్వు వాళ్ళు చెప్పినట్టు విని నీళ్ళట్ట 2వ అయితే 3వ అయితే నీళ్ళట్ట మునిగి లేస్తే బాగుండేది కదా. వాళ్ళని సంతోష పెడతాను, కానీ దేవుణ్ణి దుఃఖపెట్టినోడిని అవుతా, దేవునికి విరోధులైపోతా. నేనెట చేస్తాను రా పని? అక్కర్లేదు, దేవుడు ఇస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. మీ కొడుకు ఫీజు కావాలంటే ఫీజు డబ్బుల కోసం పోయి ప్రార్థన చేయ. ప్రార్థన చేసేసరికి దేవుని కృప వల్ల ఎవరో వచ్చి ప్రార్థన చేయించుకొని కానుక పెట్టి వెళ్ళారంట. ఆ కానుక డబ్బులు తీసుకెళ్ళి ఫీజు కట్టేసేసారు, అయిపోయింది. హల్లెలూయా. ఒకసారి నా దగ్గరికి కూడా మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు, బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు నాతో చదివాడు, కేరళ కుర్రాడే. వల్లాపల్లిలో అతను వచ్చిన రోజు, ఆ రోజు వల్లాపల్లి కోట ఉంది.
దాసరి బాబురావు, యేసు మళ్ళా యేసు బాబులేండి, దాసరా దర్శి బాబురావు, యేసు మళ్ళా ఏడు చిన్న వచ్చాడా? చిన్న వాళ్ళు అక్కడే ఉన్నావా? చిన్న వాళ్ళ ఇంటి ఎదురుగా ఇంటికాడే ఆ బజార్లోనే కోటంబి, బజార్ కదా, వాళ్ళ ఇంటి ముందు, యేసుమూల ఇంటి ముందు ఖాళీ స్థలం. ల్యాప్టాప్ తెచ్చుకున్నాడు, వాక్యం చెప్పాడు, ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు, తెలుగులో తర్జుమా చేశా. ఫాస్టరే ఆయన కోట. అప్పుడే మళ్ళీ పిలవాలి ఇంకా మనిషిని. వచ్చాడు పాస్టర్ గారు, అంటున్నాడు, ఆదం బెదరా ఒక చిన్న సలహా ఇస్తా. ఏంటి బెదర్ చెప్పాడు? ఏం లేదు, మా సంస్థ బోర్డు మీ దగ్గర పెడతాం, చర్చి కాడ పెట్టుకో. హల్లెలూయా. తెల్లదొరలు వస్తారు, తీసుకొస్తా. వాళ్ళు వచ్చినప్పుడు మా సంస్థ అని చెప్పి నా కింద నువ్వు పని చేస్తున్నట్టు చెప్పు. నేనేం చేస్తానంటే, నాకు 40 కోట్లు ఇచ్చారు వాళ్ళు, అమెరికా వాళ్ళు 40 కోట్లు ఇచ్చారు. ఈ 40 కోట్ల రూపాయలు లెక్కలు ఎట్ట రాయాలో, ఎట్ట దొంగల రెక్కలు రాయాలో నాకు అర్థం కాక తికమగ్గా ఉన్నా. నీకు 15 కోట్లు ఇస్తా, ఈ ఊర్లో ఏడెందుకు ఇరికిరిగాడు కానీ ఊరు బయటికి వెళ్ళి 10 ఎకరాలు కొనుక్కో, విశాలంగా మందిరం కట్టుకో, అన్నీ కట్టుకో, నీకెందుకు 15 కోట్లు. అప్పట్లో 15 కోట్లు అంటే ఇంకా చాలా ఎక్కువ. 15 కోట్లు ఇస్తా, ఊరక బోర్డు పెట్టు, ఆ తెల్లదారులు వచ్చినప్పుడు నీకు ఆడ తీసుకొస్తా. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదరు, గుడిసి కూడా లేదు, యాప చెట్టు కింద మేము ప్రార్థన పెట్టుకుంది. 2 సంవత్సరాలు ప్రార్థన మందిరమే లేదు, యాప చెట్టు కిందనే ఆదివారం ప్రార్థన. నీడ సాగే కొద్దీ అటు జరుపుకుంటా యాప చెట్టు నీడన మేము ఆదివారం ఆరాధన జరుపుకుంది. తర్వాత దేవుడు ఓపిక ఇస్తే సింగరకొండపాలెం భవన చెరువుకి వెళ్ళి జమ్ము కోసుకొచ్చుకొని వాసాలు తెచ్చిపెట్టుకొని అక్కడ గుడిసి కట్టాం. 500 యేసయ్యా గుడిసి వేసుకుంటామని ప్రార్థన చేశాం. దేవుడు ఇచ్చాడు, అడిగినట్టుగానే దేవుడు 500 నుంచి ఎక్కువే ఇచ్చాడు. ఒక గుడిసి పాక వేసుకున్నాం. పందిరి నిండింది, జనం పెరిగారు, ఇంకొంచెం మందిరం పెంచాం. అట్టట్ట 3 దఫాలు పెంచుకున్నాం. హల్లెలూయా. ఆ గుడిసెలో ఉన్నప్పుడే వచ్చింది అతను. ఇంతవరకు దేవుడు ఏది లోటు చేయలే. మొదట్లో 36 రూపాయల సందా వచ్చాయి. వచ్చిన పొరుగురు జనానికి వండి పెడితే 500 రూపాయలు ఖర్చు అయ్యేది. కూరగాయలు, సరుకులు అన్నీ కలిపి 500 ఖర్చు పెడితే నాకు వచ్చే సందా 36 రూపాయలు. అప్పుడు పావలాలు 10 రూపాయలు కూడా సేలుమాడిలో ఉండి. హల్లెలూయా. దేవుని మహాదయ వల్ల ఇప్పటికీ దేవుడు నాకు ఎక్కడ సిగ్గుపరచలా. ఏ ఆదివారం ఆరాధనలో అన్నం పెట్టకుండా మేము ఆపలా. దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఇంతవరకు నమ్మకంగా నాకు ఇచ్చిన దేవుడు ఇక ముందు కూడా ఇయ్యగలడు. నీ 15 కోట్లు నాకు వద్దులే కానీ దాచిపెట్టుకో, జాగ్రత్తగా వెళ్ళరమ్మని. మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి కదా, కలిగిన దానిలో కొన్ని వేల రూపాయలు ఛార్జీకని సందా పెట్టి పంపించేసాం. నేను చెప్పిన మాట విని ఏడన్నా కోటాలప్పుడు ఇటర్సీలో కానీ ఏడన్నా కలిసినప్పుడు అంటాడు, అదా నేను చెప్పినట్టుగాని నువ్వు ఓకే అన్నట్టుగానైతే ఎన్ని కోట్లు వచ్చాయో, రేకుల షెడ్ ఏం కర్మ, డాబా కట్టుకునేవాడివే, అక్కర్లేదులే అయ్యా, నేను నమ్ముకుంది దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకసారి ఇంకొక అతను ఫోన్ చేశాడు. అతను అక్కడ నాకు జూనియరే, నా తర్వాత బ్యాచ్లో చదువుకున్న అతను కూడా. లండన్ నుండో స్వీడన్ నుంచో తెల్లదొరలు వచ్చారు, నీ కాడకు తీసుకొస్తాను, అట్ట చేస్తాను, నీకు సపోర్ట్ ఇస్తారు, నీకు అది ఇదని చెప్పాడు. వద్దురా బాబు, తెల్లదొరలొద్దు, నల్లదొరలొద్దు. నాకు దేవుడు, నేను నమ్ముకున్న దేవుడే ఇంతవరకు తోడుండి అన్ని సహాయం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిచ్చినా ఇయ్యకపోయినా దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. ఇస్తున్నాడు కాబట్టే హల్లెలూయా.
ఎవరు బిగబట్టినా క్యాలెండర్లు వచ్చేసినాయి. హల్లెలూయా. దేవుడు ఒక కాకి కాకపోతే ఇంకొక కాకి ద్వారా దేవుడు ఇస్తాడు. నమ్మదగిన వాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, డబ్బుకు ఆశపడో, పేరు పదవులకు ఆశపడో, దేవుని యొక్క ఇరుకైన మార్గాన్ని విడిచిపెట్టబాకండి. హల్లెలూయా, హల్లెలూయా. కులాలను సంతోష పెట్టాలని, బంధువుల్ని సంతోష పెట్టాలని, మనుషులను సంతోష పెట్ట చూసామా ఏమవుతాం? దేవునికి విరోధులం అయిపోతాం. దేవుడే పగవాడైపోతే ఇంకా మనం ఏం చేయగలుగుతాం? హల్లెలూయా. దేవుడు శత్రు అయిపోయాడు. దేవుడు పగవాడైపోయిన తర్వాత అన్ని దారులు మూయబడ్డాయి. ఏమి అర్థం కాని స్థితిలో చివరికి అడుక్కెళ్ళిపోయిన పరిస్థితి అయింది. నేరుగా వెళ్ళిపోయి రాజుగారు వెళ్ళి సాటున సోది చెప్పకూడదో, సోదిగాళ్ళ దగ్గర ఎవరు సోది అడగకూడదు అని చెప్పి ఆజ్ఞ పుట్టించిన ఆ రాజుగారే రహస్యంగా మారువేషంలో వెళ్ళిపోయి సోది చెప్పి ఆమె దగ్గర బాసిపట్లు వేసుకుని కూర్చున్నాడు. నాకు సోది చెప్పవా అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఆమె అర్థం చేసుకుంది, గ్రహించింది. హల్లెలూయా. ఈయన రాజుగారని. తర్వాత సమూయేలు బయటకు వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, సమూయేలు గారు నా సంగతి ఏందయ్యా, నా పరిస్థితి ఏందయ్యా అంటే, అప్పుడు ఆయనలోకి ఆ సోది ఆమె దగ్గర బయలుపడినటువంటి మాట ఏంటంటే, యెహోవాయే నీకు విరోధి కాగా నేనేం చేయగలను? దేవుడే నీకు విరోధి అయిపోయాడు. మనుషులను ఇష్టపరచాలని, మనుషులను సంతోష పెట్టాలని దేవునికి శత్రులు కాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే, వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటి పార్టీ ఆయనే పాస్టర్గా సేవ చేస్తున్నాడు. మీరందరూ వేరే చర్చికి వెళ్ళిపోతే నా సంగతి ఏంది? నాకు బతుకు తెరి పెట్ట ఉన్న బుట్ట నలుగురు ఆ ఊరు కొట్టాలకి ఈ ఊరు కొట్టాలకి వెళ్తే అట్ట తెలబాకండి అని ఆపేసాడు. సరేలే, అది ఒక అంతకు మంచిదేలే. రెడ్డిపాలెం పోవాలంటే ఛార్జీలు అవుతాయి. బస్సు ఎక్కి బస్సు దిగి మళ్ళీ బస్సు ఎక్కి బస్సు దిగి మళ్ళీ దొరకపోతే ఆటోలు ఎక్కి దిగి చాలా ఖర్చు అవుతుంది. ఛార్జీ కూడా తగ్గిపోద్ది కదా, ఉండూరులో కోవటం బాగుంటుందిలే. ఏడైతే ఆ దేవుడేగా, ఎక్కడైతే ఆ ప్రార్థనేగా, అన్ని చోట్ల చెప్పేది ఆ బైబిలే. కానీ మన ఉండూరులోని పోదామని పాపం ఆ ఊర్లోనే ప్రార్థనకి వెళ్ళింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వదలగొట్టుకుంటే వెళ్ళిపోయిందే. ఈ ఒక్కటి పోయి 7 తెస్తాయి కదా, మొత్తం 8 అయి కూర్చుని 8 వచ్చి పట్టినాయి అంట. 8 దెయ్యాలు వచ్చి పడేసరికి చర్చిలో ఇంకా లేచింది అంట. అమ్మో ఇదేంది, 8 వచ్చి పడా. ఇక పాస్టర్ గారిని గేస్టర్ గారిని ఎవరు లెక్క చేయట్లా. ఓలింపులు చేసి అమ్మమ్మ కొంచెం గోల్ చేయగా ఎవరు నువ్వు అని చెప్పేసి పట్ట కొడుతుంది. ఆడవాళ్ళని ముందేమో ఆడవాళ్ళు వచ్చి అది పడుతున్నారు. ఆగు అమ్మాయి అర్రబాకంట ఎవరు నువ్వు అని కొడుతుంది. గంతరగోలు చేస్తుంటే ఆడవాళ్ళు కలిగి కావట్లేదు. కానీ బెదర్లో మీరు లేకండి అంటే బెదర్లు వెళ్ళి బెదర్లు కూడా పాపం ట్రై చేస్తున్నారు. పట్టుకొని చెయ్యి పట్టుకుని ఉంటే అటోళ్ళని అటు ఇటు పడేస్తుంది. సంగతి చూశాడు పాపం. కులస్తుడాయా, సొంత ఇంటి పార్టీ పాస్టర్ గారాయా. పాస్టర్ గారికి ఏం చేయాలి ఏం అర్థం కాలేదు. ఏంది అంత గందరగోళంగా ఉంది. రెడ్డిపాలెం పోతుంటే పోయేదాన్ని నేనే ఆపాను అనవసరంగా. ఇదేందో చివరికి పెట్టి నా మీదకి వచ్చి నన్ను కొట్టినా దిక్కు లేదు, ఎందుకు వచ్చిన గొడవని సూత్రం అనుకుంటూ వెళ్ళిపోతున్నా అంటే, పాస్టర్ గారు ఏంది మీరు పోతున్నారు ఇది ఎంత గందరగోళం అవుతుంటే, తాళమ్మో నేను మళ్ళీ వస్తానుండు, ఇంక మళ్ళీ లేదు ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ఆయన వచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఏమయ్యా ఎక్కడో చోటకు 3 బస్సులు 4 బస్సులు మారి ప్రార్థనకు పోతుంది, దెయ్యం వెళ్ళగొట్టుకుంది, బాగానే ఉంది పోతుంది కదా, పోనీయచ్చుగా, హయాలు ఎందుకు అడ్డగించావు? ఏడైతే దేవుడు అన్నావుగా, మరి ఆడ దేవుడు ఉంటే మరి ఆమె బాగు చేయి మా భార్యని, ఊరికయ్యో జనాన్ని కొడుతుంటే తీసిపోయాడని అంతరం కట్టించుకోపా. ఎవరు చెబుతుంది?
పాస్టర్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, మనుషులను సంతోషపెట్ట చూసి దేవునికి విరోధులం కాకండి. కాబట్టి ప్రియులరా, ఇరుకు మార్గం. చాలా మంది రారు ఇక్కడ. ఎందుకని? వచ్చిన ఎక్కువ రోజులు ఉండరు. ఎందుకని? కొద్దిగా ఇరుకిరుగ్గా ఉంటుంది. ఏది ఇరుకు? అన్నీ తప్పు అంటుండే, అది వద్దు ఇది వద్దు అంటుండే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఎందుకు ఇరుకు ద్వారాన ప్రవేశించాలంటే మనం చనిపోయాక పరలోకం వెళ్ళాలి. ఆమేన్. ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా నీ ఇష్టాన్నంతా చంపేయాలి. నా ఇష్టం అయింది అంటే నా వల్లు నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం. అయితే నీ ఇష్టమో, మీ ఇంటి వారి ఇష్టమో, మీ కులస్తుల ఇష్టమో, మీ బంధువుల ఇష్టమో నెరవేర్చే వ్యక్తి అయితే నువ్వు పరలోకం దాకా వెళ్ళావు. దేవుణ్ణి ఇష్టపెడతలా, కష్టపెడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించే పౌలు రాసిన మాట, నేను మనుషులను సంతోషపెట్ట చూసి తినా దేవునికి విరోధన అయిపోతా. మరి దేవుని సంతోషపెట్ట చూస్తే మనుషులంతా విరోధులైపోతారు. ఒక మాటలో చెప్పాలంటే సొంత ఇంటి వాళ్ళే పగస్తులు అయిపోతారు. ఎందుకని? వాళ్ళందరూ చేస్తున్నారు, నువ్వు ఆ పని చేయటల్లా. అందరు వెళ్తున్నారు, నువ్వు వెళ్తలా. ఎక్కడికి? అదే బంధువులు దినము తద్దినం, ఇంకా చుట్టాలు పెళ్ళి ఫంక్షను, ఇంకా పెళ్ళి సొంత దగ్గర బంధువులాయా. శుభకార్యం చేసుకుంటే అందరూ వస్తే ఆమె రాలేదేంది? సరేలే రాలేదు అంటున్నారు, కానీ నేను కూడా వస్తాలని ఏమో బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళిన కాడ నుంచి కాకులు పొడిచినట్టు పొడుతున్నారు. ఏందమ్మాయి ఉబిద్ర ప్రార్థన? ఒక్క గాజన్నా లేదేంది? ఒక్క బొట్టు బిల్లన్న లేదేంది? ఒక్క చెంపకి ఏంటిదమ్మా అది? తాళమా? ఏం వినపడకుండా చెప్ప దేవుడి మాటలు వినక చెవులకు పోకుండా పైన ఏది వేస్తారు స్టిక్కర్, అదేంటిది? ఏంటిదమ్మా సాలమ్మా? చెవు మీద వేస్తారు చూడు పైన స్టిక్కర్. అలా ఏంటిది అది? ఏమో. హల్లెలూయా. ఏంటి మాటీలో మీటీలో మొత్తానికి అవన్నీ ఒక్కటన్నా పెట్టుకోవచ్చుగా అన్నారంట. ఇంకా చూడు, ఇంటికి వచ్చి సొంతంగా ఏమీ లేవు, అంత బంగారం ఏడ నుంచి వస్తాయి? 50 రూపాయల నక్కిలీసు, 30 రూపాయల ముక్కు బేసరు, అవన్నీ కొన్నదే. హల్లెలూయా. అన్నీ తగిలించుకుని ఈసారి ఫంక్షన్లకు అన్నీ వేసుకుని పోతే, అబ్బా ఎంత బాగున్నావు అక్కాయ, ఇప్పుడు నచ్చావు మాకు అని అందరూ సంతోషపడి వచ్చి పలకరిస్తూ ఉన్నారు. భలే సంతోషంగా ఉంది. ఆ పెళ్లి ఫంక్షన్లో ఈ అక్కాయ అవతారం అందరూ చూశారు. ఎవరు? చుట్టాల వాళ్ళు, ప్రార్థనకు మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా ఉంటారుగా, వాళ్ళు మాత్రం ఏం పెట్టుకోవాలి, ఏమో మాత్రం పెట్టుకుంది. చూశారు. అమ్మాయి ఆ పిల్లని చూసావా? చూసా. ఏందో రూపం ఏందో మారిపోయింది. హల్లెలూయా. ఆడేమో కుందేలు పిల్ల, ఏడకొచ్చేళ్ళకి పంది పిల్ల. ఏడా చర్చిలో కుందేలు పిల్ల, ఫంక్షన్ కాడ పంది పిల్ల. అయ్యో అదేంటి? అక్కడ ఒక వేషం ఇక్కడ ఒక వేషమా? హల్లెలూయా, హల్లెలూయా. లేదు ప్రియులారా, నువ్వు సచ్చాక పరలోకంలో కనపడాలి. హల్లెలూయా. మనుషులను సంతోష పెట్టడం కోసమని పోయి నువ్వు పరలోకానికి వెళ్ళాల్సిన దానికి పాతాళానికి వెళ్తే నీకోసం మేము పడ్డ ప్రయాస ఏమైద్ది? వ్యర్థమైపోద్ది. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలా? మన ప్రయాస, మన ప్రార్థన, మన ప్రయత్నం చచ్చినాక పరలోకం పోవాలి. ఆమేన్. పరలోకం పోయేదాకా ఇది ఇరుకైన మార్గమే, పర్వాలేదు. నీ ఇష్టాన్ని చంపేసేయి, సాతాను ఇష్టాన్ని నెరవేర్చగాకు. హల్లెలూయా. సాతాను ఇష్టం ఏంటి? యేసయ్య దగ్గరికి వచ్చి కూడా అంటుంది, ఒక్కసారి మొక్క రాదు, అధికారం అంతా నీకు ఇస్తా, తాళాలు నా దగ్గరే ఉన్నాయి, నీకే ఇచ్చేస్తా,
ఈనాటికైనా అధికారం, సర్వాధికారం యేసు చేతికి వెళ్తుందని సైతానికి తెలుసు. అందుకనే ఒక్కసారి నమస్కారం చేస్తే తాళాలు నీకు ఇప్పుడే ఇచ్చేస్తానంట. హల్లెలూయా. నెరవేర్చాడా? లేదు. సాతానా, నీ దేవుడైన యెహోవాని శోధించకూడదు, వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. యేహూ దగ్గరికి వచ్చి చెవులో చెబుతున్నా, సాతాను స్వయంగా రాకుండా భార్య ద్వారా వచ్చి చెవులో చెబుతున్నారు, ఏమండి యథార్థత విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి సావరాదు అని అంటుంది. ఇది ఎవరి ఇష్టం? సాతాను యొక్క ఇష్టం, సాతాను మనస్సు. సాతాను అప్పుడప్పుడు మన దగ్గర కూడా వస్తుంటుంది. దేవుని చిత్తానికి విరోధంగా వేరు ఆలోచనలు చెబుతూ ఉంటుంది. పేతురు దగ్గర నుంచి మెల్లిగా వచ్చి చెబుతున్నాడు. సాతానే ఒక ఆలోచన పుట్టించాడు పేతురు దగ్గరికి. పేతురు వచ్చి అంటున్నాడు, యేసు ప్రభువా, మాటకు నేను చచ్చిపోతాను, నేను మరణం అవుతానని అనొద్దు. నువ్వు మరణం నువ్వు కాకూడదు. నేను వచ్చిందే మరణించటానికి. నేను కానీ మరణించానంటే కింద ఉన్న పాతాళ లోకానికి వెళ్తా. ఈ పాతాళ లోకానికి అధికారిగా ఘటసర్పంగా ఉన్నటువంటి వాడి సింహాసనం నుంచి కింద పడేసి వాడి శిరస్సు సితక దొక్కుతా. ఆ సంగతి వాడికి తెలుసు కాబట్టి ఈయన సావకుండా ఉంటే బాగుండు, చనిపోతే పాతాళానికి వస్తాడు, పాతాళానికి వస్తే నా శిరస్సు సితక పొడిచేస్తాడు, ఆయన చనిపోకుండా ఉంటే బాగుండు. ఏబు గారు నువ్వు అడావుడి పేతురు కదా, పేతురా నా మాట చెప్తావా? ఒక చిన్న మాట చెప్పు. ఏంటి? మరణం, ఆయన కానీ మరణిస్తే మీకు ఏం ప్రయోజనం? ఆయన చచ్చిపోతే మీ సంగతి ఎట్టా? అవును, ఆయన ఉండబట్టి ఏ ఊరు పోయినా అన్నీ బాగా జరుగుతున్నాయి. ఆయన 5 రొట్టెలైన 2 చేపలైన ఆశీర్వదించి 1000 మందికి తినిపిస్తాడు. మరి ఆయన వెళ్ళిపోతే తర్వాత నీ సంగతి ఏంది? అవును, కరెక్టే కదా. అట్టయితే ఆయన మరణించకూడదు, శానాలు మాతోపాటు ఉండాలి. అందుకని యేసు ప్రభు చేయి పట్టుకుని గట్టిగా పేతురు అంటున్నాడు, ప్రభువా మరణం నీకు దూరం అగునుగాక అంటున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? అయితే పేతురు కళ్ళు తిరిగి, సాతానా నా వెనకపో. ఇదేంది పేతురుని పట్టుకుని సాతాను తిడుతున్నాడు ఏంది అంటే? సాతాను ఆలోచన, అది సాతాను మనస్సు, సాతాను పురిలో పుట్టిన ఆలోచనే ఇతనికి పంపించింది. కొన్నిసార్లు మన సొంత వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే, మన దగ్గర వాళ్ళే సాతాను ఏదైతే పుట్టెత్తుందో ఆ మాట చెప్తారు. వినొచ్చా వినకూడదా? అయ్యా సొంత భార్యగా సావు అంటుంది, యథార్థత ఇడిచిపెట్టు అంటుంది, దేవుణ్ణి దూషించినాక సావు అని అంటుంది. సొంత భార్య వచ్చి ఆ మాట అంటమైంది? ఆలోచించే, అర్థం చేసుకుని ఇది సైతాను నుండి వచ్చిన ఆలోచన అని యోబు గ్రహించి అంటున్నాడు. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుము కదా, కీడును మనము అనుభవింప తగదా అనెను. కీడు కూడా అనుభవించ తగదా? హల్లెలూయా. అక్కడ ఆలోచించదగ్గ మాట. దేవుని వల్ల మేలు అనుభవించాము, కీడు కూడా అనుభవించ తగుదా? తగును. మరి నువ్వు అట్ట మాట్లాడతావేంది? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలా అనలా మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే బ్రదర్లు కూడా పక్క వాళ్ళతో చెప్పండి, మీ ఆడవాళ్ళని మీ పిల్లల్ని తిట్టేటప్పుడు కోపం ఫుల్గా వచ్చినప్పుడు యోబులాగా మాట్లాడండి, కానీ మూర్ఖురాలా అనకూడదు. నిజంగానే ఆ మూర్ఖురాలు అయితే నీ పరిస్థితి ఏంది? హల్లెలూయా. మూర్ఖురాలు ఏం చేస్తుంది? రోజుకు ఒక తాటాకు తీసి పొయ్యిలో పెట్టి తన ఇల్లే తను ఓడబిక్కుంటుంది, తన సంసారాన్ని, తన జీవితాన్ని తానే పాడు చేసుకుంటుంది, తన కుటుంబాన్ని తానే పతనం చేస్తుంది. మూర్ఖురాలు కాకుండునుగాక, మూర్ఖురాలా అని మీరు తిట్టకుందరుగాక. అన్న నీకేం తెలుసు అన్న వాళ్ళు చేసే పనులు? యాలకు తిండి పెట్టరు,
ఉప్పు ఎక్కువ వేస్తే ఒకరోజు కారం ఎక్కువ వేస్తారు. నీకేం తెలుసు అన్న? హల్లెలూయా, హల్లెలూయా. ఏబులాగా ఎట్ట తిట్టాలా? మూర్ఖురాలు లాగా మాట్లాడుతున్నావు. వాళ్ళు ఎవరో మూర్ఖులు మాట్లాడతారు, నువ్వు మాట్లాడకూడదు అని మందలించటం. హల్లెలూయా. కాబట్టి మనం ఇరుకు ద్వారాన్ని ప్రవేశించుదాం. ఈ ఇరుకు ద్వారం చివరి దాకా అంతవరకు అన్నిటినీ సహించిన వాడే రక్షించబడతాడు. కాబట్టి అన్నీ సహించుదాం, అంతవరకు సహించుదాం, చచ్చిపోయి పరలోకం వెళ్దాం. అప్పటి వరకు ఆయన భక్తి జీవితంలో దేవుడు మనందరినీ స్థిరపరిచి కాపాడుదురుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. రేపు క్రిస్మస్ పండుగ కాబట్టి సాయంత్రం కూడా కూట ఉంటుంది. ఈరోజు సాయంత్రం అంటే క్రిస్మస్ రోజు సాయంత్రం కాదు, ఈరోజే. హల్లెలూయా. ఏదన్నా అర్జెంట్ పని ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి ఏదన్నా మేత వేసే వాటికి మేత, పాలు పిండి కాడ పాలు పిండి, ముఖ్యమైన పనులన్నీ చూసుకుని వస్తే ఈరోజు సాయంత్రం సమయం చాలలేదు కాబట్టి అమ్మగారికి అవకాశం ఇవ్వలేకపోయాం. సాయంత్రం అమ్మగారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఎంతో అనుభవం కలిగిన దేవుని దాసురాలు. వాస్తవానికి అయితే కొన్ని చోట్ల ఈ రాత్రంతా పండగే, ఈ రాత్రంతా నిద్రపోరు. అంటే మిమ్మల్ని కూడా అట్టాగే తెల్లారి నిద్రగాయమని చెప్పను. పెందలాడే ముగిద్దాం, మళ్ళీ ఇంటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోదురు. కానీ పెందల కాడ మీరు రాగలిగితే పాలు పిండి కేంద్రానికి నీళ్లు పోయకుండా, అంటే నీళ్లు కలపకుండా కేంద్రానికి పోసి పెందల కాడ వచ్చేసినట్టయితే పెందలాడి పెడదాం. 7-8 స్టార్ట్ చేస్తే 10 ముగించేసేద్దాం. మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే రేపు మళ్ళీ పగలకోటానికి వద్దురు. కానీ ఆమేన్. ప్రార్థన చేద్దాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఇరుకు ద్వారాన ప్రవేశించుడి అని చెప్పబడిన మాట ప్రకారం ఈ ఇరుకు ద్వారంలో మనం ప్రవేశించుదాం. అట్లాంటి కృపాదేవుడు మనకిచ్చేటట్టుగా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామం బట్టి దేవదేవుడికి వందనాలు తెలుపుతూ సంఘం అంతటికి కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఈ విశ్రాంతి రోజు, ఈ సబ్బాతు రోజు, దేవుడు క్రిస్మస్కు ముందు రోజు ఆదివారం, నిజంగా చాలా చక్కని మాటలు. ఇరుకు మార్గంలో మేము ప్రవేశించలేము. విశాలమైన మార్గంలో అబ్బా ఎంత బాహాటంగా ఉంది, ఎంత విశాలంగా ఉంది. ఇరుకు మార్గంలో ఎవరు వెళ్తారు? దానిలో కుదించుకొని వెళ్ళాలి. ఎవరు వెళ్తారు అని మానవుడు ఎంతసేపు ఒక లగ్జరీగా ఒక విశాలమైన ఒక స్థలాన్ని, మార్గాన్ని ఎన్నుకుంటాడు, దానిలో ప్రవేశిస్తాడు. కానీ ఇరుకు మార్గము ప్రవేశించేది చాలా గొప్పది. చాలా అది ఆత్మకార్యాల వలన జరుగుతుంది. ఆత్మలో మనలో అంతర్భాగంలో నిలిచి ఉన్నప్పుడు ఆ ఆత్మ నిజంగా తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఆ ఆత్మ క్రియలు జరిగించి మనకు ఎంత విశాలంలో ప్రవేశించినా వద్దు, ఆ విశాలంలో వద్దు. ఆ ఇరుకు మార్గంలో ఎంత సంతోషం ఉంది తెలుసా? కుచించుకొని ఉత్తికి అయ్యో నేను నడవలేకపోతున్నాను, అయ్యో నేను దూరలేకపోతున్నాను, అయ్యో నేను దానిలో ప్రవేశించలేకపోతున్నాను అని చెప్పుకుంటూ ఆ బాధ అనుభవిస్తూ పరిశుద్ధాత్మని సహాయంతో నీవు గాన దాన్ని చేపట్టావంటే అది నీకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. పరిశుద్ధాత్మను చేపట్టాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడు నిజంగా ఎంతో కష్టపడ్డాను ప్రభా, ఎంతో బాధపడ్డాను ప్రభా,
కానీ దాంట్లో ఉండే సంతోషం ఇంకా వేరే ఎక్కడ లేదు ప్రభా. అది పరిశుద్ధాత్మ వలననే జరుగును. ఇరుకు మార్గాన్ని మేము ఆహ్వానించాలి, మా హృదయంలోకి ఆహ్వానించాలి. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తేనే దానిలో ఒక సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఆ ఇరుకు మార్గంలో ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం బలమైనదిగా మనకు అంతరాత్మలో కూడా విశేషముగా అన్ని కార్యాలకు లోనవుతుంది. కాబట్టి ఈరోజు చెప్పిన వాక్యమును మేమందరం కూడా ఆ ఇరుకు మార్గంలో మా హృదయంలో ఆహ్వానించి మేము కూడా ప్రభువా ఆ ఇరుకు మార్గాన్ని అనుసరిస్తాం ప్రభువా. ఉంటే పెద్ద తలుపు వేసేస్తే చిన్న ద్వారం గుండా ఆ ఒంటి ఆ కంపెనీకి సరుకులు పోసుకొస్తుంటే ఆ ఇరుకు మార్గంలో ఆ ఒంటి ఆ సరుకులతో కుచించుకొని దూరుతుంటే ఆ వాచ్మెన్ చూసి అయ్యో పాపం అంత సామాన్లు తీసుకొని అది ఎంత ఆ ఒంటె ఎంత పెద్దది, అది తల మట్టుకు దూర్చేసింది, సన్నగా ఉంది కాబట్టి. ఆ నడుము ఆ భాగం వెనక భాగం దూరాలంటే అయ్యో పాపం ఎంత బాధపడతా ఉంది అని అతను ఆ పెద్ద గేటు తెచ్చాడు. అప్పుడు సంతోషంతో చెంగున అది ఒక పరుగున వెళ్ళిపోయింది. కాబట్టి మేము కూడా ఆ విశాల మార్గం కంటే ఇరుకులో మేము కూడా అవస్థపడతాం, మేము కూడా ధరించుకుంటాం, మేము కూడా దాన్ని ఆహ్వానిస్తాం. దేవా, ఈరోజు వాక్యము మా ఇరుకు మార్గంలో మేము నిలిచి ఉంటకు, ప్రకాశించుటకు, నిలబడుటకు, తేజోవంతమైన నీ నామం పేరట మేము ధరించుకున్నటకు సహాయము తెచ్చి దీవెంతనిపోవని ఆశీర్వదించామని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పనిలో పని క్యాలెండర్ ప్రార్థన చేసి ప్రారంభిద్దాం, ఓపెన్ చేద్దాం. అందరు చేతులు ఎత్తుదాం. క్యాలెండర్ కోసం అందరూ ప్రార్థన చేద్దాం. ఈ క్యాలెండర్ అమ్ముకోవటానికి, డబ్బులు పోగు చేసుకోవటానికి కాదు అన్న సంగతి పాత వాళ్ళకి తెలుసు. దేనికంటే ఇది ఒక రకమైనటువంటి సువార్త, గాస్పెల్ స్ప్రెడ్ చేయటానికి, దేవుని సువార్త వెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఈ పత్రిక, ఈ క్యాలెండర్లు దాదాపు చుట్టుపక్కల అన్ని మండలాలకి వెళ్తాయి. ఇటు బాపట్ల, గుంటూరు, ఇటు ఒంగోలు, ప్రకాశం, 3 జిల్లాల్లో దాదాపు దేవుని చిత్తం అయితే ఈసారి ఎన్టీఆర్ జిల్లా దాకా కూడా పోతాయి. ఈ జిల్లాల్లో మెయిన్ పార్ట్లకు ఉన్న హాస్పిటల్ అన్నిటికీ ఉచితంగానే పంచి రావటం జరుగుతుంది. మన క్యాలెండర్లో అక్కడ తగిలిచ్చి వస్తాం. ఆ తగిలిచ్చి వచ్చిన తర్వాత అక్కడ బాగలేని రోగులు, వాళ్ళతో బాధలన్నీ పడి అంతా అయిపోయిన తర్వాత చేతిలో డబ్బులు లేవు, ఏం చేయాలో ఏం అర్థం కాని స్థితిలో అక్కడిని హాస్పిటల్ అటు ఇటు తిరుగుతాయి. క్యాలెండర్ చూస్తారు. దాంట్లో ఏదన్నా ఒక మాట చదివినప్పుడు అది పట్టుకుంటుంది వాళ్ళని. ఆశ కలిగి మారదాం అనిపించి మా ఆడవాళ్ళ కోసం ప్రార్థన చేపిద్దామని వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు. అందులో ఉన్న నంబర్లకి ఫోన్ చేసి, ఎవరయ్యా ఏంటంటే పలానా హాస్పిటల్లో మీ క్యాలెండర్ చూసామండి, అన్నీ వైద్యాలు చేయించాం, డబ్బులు అయిపోయినాయి కానీ డబ్బు తగ్గల, కొంచెం ప్రార్థన చేస్తారా అని ప్రేయర్ రిక్వెస్ట్ నంబర్లు 2 ఇస్తే అటుకి ఫోన్ చేస్తారు. ఆ ఫోన్ నంబర్తో ప్రార్థన చేసిన తర్వాత 1-2 రోజుల్లోనే శుభ్రంగా తగ్గి బాగుందయ్యా, ఇక మేము కూడా చర్చికి వెళ్తాం, చాలా దూరం, మాది పలానా ఊరు,
మా ఒండూరులో చర్చి ఉందో మేము ఇంకా అక్కడికి వెళ్తామని చెప్పి చాలామంది మారి వాళ్ళ చర్చిలకు వెళ్తాం, రక్షణ పొందటం, వారి సాక్ష్యాలు ఫోన్ ద్వారా వినటం జరుగుతుంది. కొంతమంది అయితే డైరెక్ట్గా వస్తున్నారు. హల్లెలూయా. అందువల్ల ఏ విధం చేతనైనా కొన్ని ఆత్మలు రక్షించబడాలని, అందుకోసమే ఈ క్యాలెండర్ని ఉచితంగా పంపిణీ చేయటానికి తీర్మానం చేసి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆమేన్. కాబట్టి దీని ఖర్చు దగ్గర దగ్గర ₹1,00,000 అయినా పర్వాలా. ఈ 3,000 క్యాలెండర్లు చుట్టుపక్కల అంతటా ఉచితంగా పంచుతున్నాం కనుక అచ్చం మన విశ్వాసాల ఇళ్లలోనే కాకుండా అన్యులైన వారు కూడా అనేక మంది వాటిని తీసుకొని ఏ రోజు వాక్యం ఆ రోజు చదువుకొని బలపడుతున్నారు. కాబట్టి అభిషేకం ఈ క్యాలెండర్ ద్వారా ప్రవేశించినట్లుగా ఆదరణ చదువుతున్న వ్యక్తులకి కలిగేలాగా ఈ క్యాలెండర్ల ద్వారా అనేక ఆత్మల రక్షణ పొందేటట్టు, దేవుని రాజ్యం వ్యాప్తి పొందేలా అందరం ప్రార్థన చేద్దాం. చేతులెత్తుదాం, అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. సర్వాధికారి కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు దేవా. నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమించి నీవు ఇచ్చిన క్యాలెండర్ల కొరకై స్తోత్రాలు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ క్యాలెండర్ మీకు ప్రతిష్ఠిస్తున్నాం. అభిషేకం ప్రతి క్యాలెండర్ ద్వారా విడుదలగునుగాక. ఈ క్యాలెండర్లో ఉన్న ఇంటిలో ఏ దయ్యం పనిచేయకుండా అపవాది క్రియలు లయమైపోవునుగాక. ఈ క్యాలెండర్లోని వాక్యాలు చదువుతున్న అనేకులు ఆదరించబడుదురుగాక. కలవరాల మధ్య ఉన్నవారు ఇందులో ఉన్న వాక్యాలు చదువుట ద్వారా శాంతి, సమాధానం, మనశ్శాంతిని పొందుకుందురుగాక. ప్రభు, ఈ క్యాలెండర్ ద్వారా అనేక ఆశ్చర్య కార్యాలు ఈ క్యాలెండర్లో ఉన్న ప్రతి గృహంలో, ప్రతి హాస్పిటల్లో, ప్రతి సెంటర్లో ఆత్మకార్యాలు జరుగునుగాక. పంచుతున్న బిడ్డలకు తగిన ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదించండి. ఈ పరిచర్యలో తోడ్పడుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. సర్వాధికారి దయాళుడైన తండ్రి వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నా. ఇరుకు మార్గాన ప్రవేశించటానికి పోరాడుడి అని చెప్పిన నీ మాటను బట్టి స్తోత్రం. అందరి ఆశ ఒక్కటే ప్రభువా, మేమంతా పరలోకంలో నీ ఎదుట కనపడాలి. నువ్వు ఉండు స్థలంలో మేము కూడా ఉండాలి. నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్యంలో, ఆనంద రాజ్యంలో మేము సంతోషంగా గడపాలి. మా ఆశ, మా కోరిక అదే కనుక అక్కడ చేరే వరకు, గమ్యం చేరే వరకు ఇరుకు మార్గమే అయినా ఇందులో ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఎన్ని ఎదురైనా అన్ని స్థితిల్లో ఓర్పును, కావలసిన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని మాకందరికి దయచేసి ఎక్కడ కుడి ఎడమలకు తొలగిపోకుండా మా భక్తి జీవితానికి మురికి అంటనీయకుండా పూర్ణ పరిశుద్ధతలో మా భక్తి జీవితాన్ని కాచుకుంటూ అంతం వరకు నమ్మకంగా అన్నిటినీ సహించుకుంటూ కొనసాగే ధన్యత భాగ్యం దయచేయమని కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి అర్పించబోతున్న కానుకను అంగీకరించమని, వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి, ఏ బాధతో, ఏ వ్యాధితో వారు వచ్చారో ఇక ఎన్నటికి మరలా ఆ వ్యాధి, ఆ బాధ, ఆ నొప్పి, ఆ సమస్య ఇక వారి జీవితంలో కడపడకుండునుగాక. ప్రతి సాతాను బంధకాలు యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి దురాత్మ శక్తుల తంత్ర కుయుక్తులన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. పరిశుద్ధాత్మ యొక్క పరిపాలన క్రింద నీ బిడ్డలందరినీ నీ నామాన్ని బట్టి నీతి మార్గంలో నడిపించమని మీరే ఒక్కొక్కరిని చేయి పట్టి నడిపించి అంతవరకు భక్తులు స్థిరపరచి మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందమని కోరుకుంటూ, నీ దాసరాలు గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తూ సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము
కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. అందరికి వందనాలు. మళ్ళీ సాయంత్రం